హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మేము బాగున్నాము, మీరు బాగుండాలని కోరుకుంటున్నాము. ఇక ఈ రోజు చాలా చాలా బాగుంది మన వీడియో, ఖచ్చితంగా చూడండి, అస్సలు మిస్ కావద్దు. ఇక మంచి ఈ రోజు నుండి అయితే మీకు కామెడీగా కూడా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది చూడండి. ఇక మన సబ్స్క్రైబర్లకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ మంచిగా ఆదరిస్తున్నారు, మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ లైకులు ఇవ్వండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. ఇక కొత్తగా చూస్తున్న వ్యూవర్స్ కి థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్లనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇక మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లో వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా పెట్టండి ఎట్లుంది, ఇంకా ఈ కంటెంట్ మంచిగా అనిపిస్తుందా లేదా కూడా చెప్పండి ఫ్రెండ్స్ మాకు. ఇక మన ఛానల్లో చేసే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించినవి కావుల్లా, ఓన్లీ కల్పితాలు మాత్రమే. దోస్తులు, మన ఛానల్ పేరు మన విలేజ్ ముచ్చట్లు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్లు ఇవ్వండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఈ రోజు వీడియో కొత్త కోడలి కాపురం పార్ట్ 4. అయితే ఈ రోజు శోభనం గదిలో భార్య భర్తలు ఏం మాట్లాడుకుంటారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎట్లెట్లుంటది అని చెప్పేసి కొంచెము మనం చెప్పబోతున్నాం. ఇక వీడియోలకి వెళ్ళిపోదాం రండి. అబ్బా, సుజ్జిని ఎప్పుడు పంపిస్తారు? నాకేమో ఇంకా ఎదురు చూసుడు అయితే లేదు. ఇంతసేపు అవుతుంది, ఏం చేస్తుర్రు అబ్బా వీళ్ళు? ఏమో వీళ్ళు పంపించేసరికి ఈ పువ్వులన్నీ ఆరిపోయేటట్టున్నవి. ఇక నేను ఇట్లనే ఉండేటట్టున్నా, అటు ఇటు తిరుక్కుంటా. ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నా, ఇంకా రావట్లేదు ఏందబ్బా? వీళ్ళు ఎప్పుడు పంపిస్తారు? ఇంకా టైం అవుతుంది కదా. ఒక నిమిషం ముందు పంపిస్తే ఏమైతుంది? ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసుకుంటా ఇంత టైం అవుతుంది. దగ్గర గంట నుంచి ఎదురు చూస్తున్నా. ఒక్కని లోపల అమ్మ ఎంతసేపు అయిందిరా నాయన, అస్సలు అర్థమైతలేదు. అగో వచ్చినట్టుంది, డోర్ కొడుతుంది, పోయి చూద్దాము. ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరు? హాయ్ బావా. హే, నువ్వా? బాగున్నావా? ఈ రోజు ఇట్లున్నాను, నన్ను మోసం చేసినావు. నేను ఎంతో అనుకున్నా, మా బావని నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నా. ఈ రోజు చూస్తే నువ్వు వేరే ఆమెని పెళ్లి చేసుకున్నావు. నాకెంత బాధ అవుతుందో నీకు తెలియదు బావా. అసలు ఎందుకు బావా, నేనున్నాక నువ్వు వేరే అమ్మాయిని ఎందుకు చేసుకున్నావు? అట్లా అయిపోయింది, ఏం చేస్తాము చెప్పు. ఇక నిన్ను ఇష్టపడ్డా గానీ కాకపాయే, అవుతుందేమో నీతోనే పెళ్లి అనుకున్నా. ఇక మామకి అత్తకి అడిగితే ఏమనలేదు. అందుకని చెప్పేసి ఇక మా ఊళ్ళో వేరే సంబంధం చూసి చేసేసిర్రు. నాకు ఎదురు చూసి ఊకుంటిపోయినా నేను కూడా. లేదు బావా, నువ్వు నా కోసం ఎదురు చూసేదుండే, నాకు చెప్పకుండా అట్టెట్లా చేసుకుంటావు బావా? నేను చదువుకోవడానికి యుఎస్కి వెళ్ళిపోయినా, నీకు తెలుసా విషయము. అయినా నన్ను వదిలేసి నువ్వు ఇంకొకరితో ఎలా ఉందామనుకుంటున్నావు నాకు అర్థమైతలేదు. నువ్వు నేను ప్రేమించుకున్నవి అన్ని మర్చిపోయావా? ఎంత మంచిగా కలిసి తిరిగినాము, ఎన్నో చేసినాము, అవన్నీ మర్చిపోయావా నువ్వు? నన్ను పెళ్లి చేసుకుంటానని ఇంకో దాన్ని చేసుకుంటావా? నాకు ఎంత బాధ అవుతుందో నీకేం తెలుసు బావా. నాకు ఏడుపు వస్తుంది తలుచుకుంటేనే. ఈ రోజు ఇంటికి వచ్చేసరికి ఇవన్నీ చెప్పారు నాకు. మా అమ్మ నాన్న కూడా ఒక మాట చెప్పలేదు బావా పెళ్లి అయిపోయిందని చెప్పి. అందుకే శోభనం ఈ రోజు అని చెప్పేసరికి నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇగోవే, అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇక నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకొని బాధపడకు. నువ్వు కూడా ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో. అలా ఎట్లా చెప్తున్నావు బావా? నీకు సిగ్గు అనిపించట్లేదా? నువ్వు చేసుకున్నది కాక నన్ను కూడా వేరే అబ్బాయిని చేసుకొని మంచిగా ఉండు అన్నట్టు చెప్తున్నావేంది? సరే గాని సుజ్జి వచ్చినట్టుంది, నువ్వు వెళ్ళి చూస్తే బాగోదు, గొడవలు అయిపోతావి. నీ గురించి అత్తమామకు అడిగితే వాళ్ళు ఇంకా 5 ఏళ్ళు పడుతుంది నువ్వు రానీకి అని చెప్పిర్రు. నువ్వేమో ఇప్పుడే వచ్చి నా మీద రాద్ధాంతం చేస్తున్నావు. అదేదో పెళ్లి కాక ముందు కన్నా వచ్చి చెప్పినుంటే నేను చేసుకోకపోతుంటే కదనే. లేదు బావా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, నేను ఇంకెవరిని చేసుకోను. ఖచ్చితంగా నేను నిన్ను మాత్రమే చేసుకుంటాను. నువ్వు ఎట్లా కాపురం చేస్తావో నేను కూడా చూస్తాను. నువ్వు వచ్చినట్టు చింటూ చంటి గారు కూడా నాకు చెప్పలేదే. రేపు పొద్దున మాట్లాడతా బావా నీతో, ఇప్పుడు కాదు నేను మాట్లాడేది. ఇది వచ్చి ఇంత ట్విస్ట్ ఇచ్చింది ఏంది, నాకు అర్థమైతలేదు. బావా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు అని నేను అనుకుంటున్నాను. నీకోసం ఎన్నేళ్ళైనా సరే ఎదురు చూస్తూనే ఉంటాను. నువ్వు మాత్రం నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే. సరే బావా, నేను రేపు కలుస్తా నిన్ను. ఏది చిన్నపిల్ల, దీనికి ఏం తెలుసో. ఇది నన్ను చేసుకుంటా అంటుంది. ఇప్పుడు నాకు పెళ్లి అయిపోయింది, ఇక ఆ పిల్లని ఎట్లా చేసుకుంటా చెప్పు నేను. అరే, అర్థమైతలేదు ఈ పిల్లకి అసలు. అయినా అత్తమామని కలిసి ఒక మాట మాట్లాడాలి, తొందరగా పెళ్లి చేయమని చెప్పేసేయాలి. ఏమండి, ఏమండి,
ఈయనేంటి శోభనం రోజు ఇంత ఆలోచనలో పడ్డాడు, ఎందుకు పిలుస్తుంటే కూడా వరకలేడు? ఇవ్వండి. వచ్చినవా సుజాత? అవును గాని మీరేదో ఆలోచిస్తూ అంత అలా పరధ్యానంలో ఉన్నారండి. అదేం లేదు, నీ గురించి ఆలోచిస్తున్నా. ఇంకా పంపిస్తలేరు, ఎంతసేపు అయి అని ఎదురు చూస్తున్నా. గట్లనే ఆలోచించుకుంటా నిలబడిపోయినా. పాలు తాగండి. సరే గాని ఇద్దరము కూర్చొని మాట్లాడుకుందాం పద. ఇక ఈ రోజు మన ఫస్ట్ నైట్, మనము మంచిగా హ్యాపీగా ఉండాలి. ఈ రోజు మనకి ఏం జరుగుతుందో అది జీవితాంతం గుర్తుండిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ రోజు చాలా హ్యాపీగా మనము అన్ని షేర్ చేసుకోవాలి. నీ ఇష్టాలు, నా ఇష్టాలు అన్ని షేర్ చేసుకోవాలి. అవునండి, ఇది మనకి మర్చిపోలేని రోజు ఈ రోజు. సరే గాని కొంచెము దగ్గరికి కూర్చోవే. బావా పాలు తాగు, తర్వాత మనం మాట్లాడుకుందాం. బావా నువ్వు ఈ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నావని నాకు తెలుసు. నువ్వు కూడా కొన్ని తాగే. శోభనం గదిలో పాలు ఎందుకు ఇస్తారు బావా అసలు? భార్యాభర్తలు పాలు నీళ్ళలా కలిసిపోయి ఉండాలని చెప్పి, జీవితాంతము హ్యాపీగా ఉండాలని చెప్పి పాలతో మొదలు పెడతారు. సుజాత, నీకు ఫస్ట్ బాబు కావాలా, పాప కావాలా? నాకు మీలాంటి బాబు కావాలండి ఫస్ట్. ఐ లవ్ యూ. నేను చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఇగో మా అమ్మకి నువ్వు నేనే ఒక కోడలివి, ఒక కొడుకు. కాబట్టి మనము చాలా మంచిగా ఉండాలి. ఇక మా అమ్మ నాన్నకి ఓ మనవరాలనో మనవన్నో చేతిలో పెడితే హ్యాపీగా ఫీల్ అవుతారే. అబ్బా చూడనికే చాలా పక్కగుంటావు గాని మస్తు బరువు ఉన్నవే నువ్వు. చాలే బావా. ఈ అమ్మ బర్రెలా ఇంత పరిచినవింది, నాతోటి అయితే లేదు నిన్ను ఎత్తుకోవడము. ఏ ఊకు అయ్యాకి మాత్రం పరువు లేకపోతే ఎట్లా నువ్వు? నేనేమో ఎలుకలాగున్నా, నువ్వేమో పందిలాగున్నావు. అబ్బా బెడ్ మీద వండేస్తా నేను నిన్ను, ఇంక చేతుల మీద ఎంతసేపు మోస్తా. ఏమైందా ఇంకా లేవలేదా పిల్లలు? ఇంతసేపు అవుతుంది, టైం చాలా అయ్యింది. మీ వదిన ఎక్కడ పోయిందమ్మా? ఇంకా కనిపిస్తూనే లేదు. ఏమో అబ్బాయి ఏడిపోయిందో ఏమో, నేను పిల్లల కోసం చూస్తున్నా ఎప్పుడు వెళ్తారా బయటికి అని. ఎవరైనా చెప్పి పంపుదాం పిల్లలతోటి అంటే పిల్లలు ఎవరు కనిపిస్తలేరు, అందరు బయటకు పోయినట్టున్నారు. జరా పొయ్యి లేపరా అదే అవ్వా నీ మనవరాల్ని. ఏమమ్మా పిల్లలు అలసిపోయి అన్నారేమో, ఎప్పుడు అన్నారో ఏమో మనకేం తెలుసు. ఇప్పుడే లేపునా వద్దా అని చూస్తున్నా. ఏదైతే ఏముందమ్మా, ఇంత ఛాయ్ అన్న తాగుతారు, లేపుతా పిల్లలకి. ఇంత టైం అయ్యింది, పిల్లలు ఎవరు లేపలేదు. అత్తమ్మ ఏం చేస్తున్నావు వీడియో కూర్చొని? ఏం లేదే, మీ అమ్మ ఏడిపోయింది, కనిపిస్తలేడు. ఎక్కడెక్కడ పోతుర్రే, ఆ చింటుగాడు చంటిగాడు ఏడిపోయిర్రే, అస్సలు కనిపిస్తలేరు. పిల్లలు ఒక్క దగ్గర ఉండరా అని ఇక పోయేది లేదా అమ్మ ఇంటికి? జరా పైకి పోయి మీ అక్కని లేపుతావా? ఇంకా లేవలేదా బాబాయ్ గిట్లా? సరే అత్తయ్య నేను వెళ్ళి లేపుతానులే. ఏ పిల్ల నువ్వు బావని లేపుతా అంటావు, బావని ఎందుకు లేపుతావే నువ్వు? నీ అక్కని లేపుపో అని చెప్పిన నేను. అత్తమ్మ లేచిన మా అమ్మమ్మ వచ్చి లేపింది. ఈమెవరు అత్తమ్మ? మా ఆడపడిచి బిడ్డే. ఆహా చింటూ చంటి వాళ్ళ అక్కనా? బాగున్నవారా? అయితే నువ్వు నాకు చెల్లెలు అవుతావు వరుసకి. చెల్లెని కాదే, ముందు ముందు నీకు సంతినైతా. ఇప్పటి నుంచి మీ ఇంట్లోనే ఉంటా, మీకు ఎట్లా చిచ్చి పెడుతున్నా చూడు. అత్తయ్య మీకు అందరికి టీ తీసుకురానా? ఏమొద్దు కానీ సామానాన్ని సదరు, ఇంటికి ఎదుంది కదా మనము ఈరోజు వెళ్ళిపోదాము. సరే అత్తమ్మ సదరేస్తాను, మీ కొడుకులు ఇవ్వగానే స్నానం చేసుకోగానే వెళ్ళిపోదాం ఇక.